ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆరోగ్య డైట్ నుంచి లక్ష్మణ్ గారు, అలాగే 33 kgs వెయిట్ లాస్ అయినటువంటి వసంత్ గారు. ఇద్దరితో ఒకసారి మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్కారం. వసంత్ గారు, నేను గతంలో ఒకసారి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను. 208 kgs ఉన్నట్టుంది అప్పుడు. ఇప్పుడు ఎంత ఉన్నారు? 175 105 డేస్లో 105 డేస్లో. బిర్యానీ మానేశారా? ప్యారడైజ్ ఏరియా అనుకుంటా మీది. బిర్యానీ మానేశారా? అన్ని మానేశారా? మరి ఏం తింటున్నారు ఇప్పుడు? సార్ పంపించిన ఫుడ్ తింటున్నా. ఓ, ఇంటికి వచ్చేస్తుందా ఫుడ్? ఓకే. హెల్త్ ఇష్యూస్ ఏదో ఉందన్నారు అప్పుడు, ఇప్పుడు ఏం లేవా? ఏం లేవు, హెల్త్ ఇష్యూస్ లేవు, ఆయాసం లేదు. అదే, అప్పుడు ఆయాసం నడవలేకపోతున్నారు. అవన్నీ ఏం లేవు ప్రాబ్లమ్స్. ఇప్పుడు అంత హ్యాపీ సార్? ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? 101% సంతోషంగా ఉంటారు. మీకంటే ఎక్కువ ఉన్నారేమో సంతోషంగా. అంటే గురక ఎగిరిపోయింది కదా, గురకలేదు, ఫ్రీగా ఉంది. గురకలేదు, గురక కూడా తగ్గిందా మీకు? అంత స్నోరింగ్ ఉండేదని చెప్పినట్టు గుర్తు. గురక తగ్గింది, ఆయాసం తగ్గింది, కొన్ని పనులు చేసుకోలేకపోతుండే, అన్నీ ఇప్పుడు హ్యాపీగా చేసుకుంటున్నాను. ఎంత టార్గెట్? ఇక సార్ ఇష్టం. ఎంత చెప్పండి ఆయన టార్గెట్? ఆయనకి ఎంత టార్గెట్ ఇచ్చారు? 90. ఎన్ని రోజులు వస్తారు? 90 సంవత్సరం పడుతుంది. ఆల్రెడీ ఇప్పుడు 100 రోజులు అయింది కదండి, ఇంకా పడుతుంది. ఒక 300 రోజులు నేను తీసుకుంటాను. పర్లేదులేండి, ఏం కాదు. మెల్లగా తగ్గండి. ఫాస్ట్గా తగ్గి హెల్త్లు పాడు చేసుకోవడం ఎందుకు? ఇలా ఆరోగ్యంగా మెల్లగా తగ్గటమే కరెక్ట్ కదా. 400 to 500 grams కంపల్సరీ డైలీ తగ్గుతున్నాడు. బయట ఏమైనా తింటున్నారా? బయట తింటే 1 kg తగ్గుతుండే. 1 kg పెరుగుతుండేనా తగ్గుతుండేనా? ఇక్కడ ఫంక్షన్స్కి వెళ్ళినా సార్ ఫుడ్ తీసుకొని వెళ్తున్నా. ఫంక్షన్స్ కూడా వాళ్ళు అడగట్లేదు ఎవరు, ఇదేంటి నువ్వు ఫుడ్ తీసుకొని వచ్చావు మా వాళ్ళు ఇంకేం చేస్తారు నా ఫుడ్ తో? వాళ్ళని టెంప్ట్ చేస్తున్నారా? తింటారు రాళ్ళు. అదే వాళ్ళని టెంప్ట్ చేస్తే వాళ్ళు కూడా తింటారు మరి. ఇక ఓకే. ఏ ఫుడ్ బాగా నచ్చుతుంది వీళ్ళ దాంట్లో? ఇడ్లీ సూపర్. నాన్ వెజ్ తింటున్నారా? నాన్ వెజ్ పెడుతున్నారా? నాన్ వెజ్ వీక్లీ 4 times. నేను తినే రోజులలో వీక్లీ 4 times వస్తాను. స్వీట్స్ తింటున్నారా వీళ్ళకి? స్వీట్స్ ఇంకా ట్రై వచ్చింది, నాకు టైం లేదండి. బిస్కెట్స్ వచ్చినాయి, ఇంకా వేరే స్వీట్స్ కూడా ఉన్నాయి కదా, అవి పెట్టట్లేదా? టైం లేదు ఆయనకి. ఏంటి మొత్తం అందరికి పెడతాను మళ్ళీ. అబ్బే, మొత్తం నా ఫ్యామిలీ 300 మంది నా ఫ్యామిలీ. అందరికి రంజిత్, మనోడు, దత్తత, వీళ్ళంతా ఇంట్లోనే మనుషులు కదా. మనుషులు మాట. ఇప్పుడు అంత ముందు శాంతి గారు, వీళ్ళందరూ ఇంట్లో మనుషులు. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుందండి? అంటే డ్రెస్సెస్ సైజెస్ కూడా ఏమైనా చేంజ్ అయ్యాయి? అదే చెప్పడానికి వచ్చిన. ఇది సేమ్ లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, ఈ కుర్తా 2 years అవుతుంది టైట్ అయ్యి. వాడట్లేను, పక్కకి పెట్టేసిన. లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా ఒక కుర్తా వేసుకొచ్చిన, అది వాంటెడ్లీ వేసుకొచ్చిన సార్ చూపెట్టినకి. సేమ్ ఇది ఇంకా దానికన్నా డీల్ అయిపోయింది. ఇది ఇంకా లూజ్ అయినట్టు. అదే అంటున్నా కదా, చూడు ఇట్లా ఎవరిదో ఆడుకొని వేసుకున్నట్టు అయిపోయింది. సార్ చూపెడతామని తీసుకొచ్చిన. ఇప్పుడు నా కుర్తాలు షర్ట్లు అన్నీ ఇదైపోయి ఇక టీషర్ట్స్ కొనుక్కొని రెడీ పెట్టి టీషర్ట్స్ వేసుకుంటున్నా. మరి మీరు నెక్స్ట్ టైం నాకు టీషర్ట్లు కనపడా? డెఫినెట్లీ. అప్పటికి ఇంకా 20 తగ్గుతారు నాకు తెలిసి నెక్స్ట్ ఇంటర్వ్యూ టైంకి. డెఫినెట్లీ. సో ఇప్పుడు అంతా ఈజీ ఉందండి నడవడం అంతా మీకు? ఇంత ముందులాగా ఆయాసం అవన్నీ ఏం లేవు. స్టెప్స్ ఎక్కగలుగుతారు ఇప్పుడు? 3 floors ఎక్కగలుగుతాం. అప్పుడు అంత ముందు ఎక్కలేకపోతున్నాను. అంటే అప్పుడు కూడా ఎక్కుతుండే కానీ జర వెయిట్ చేసి ఎక్కుతుండే. ఇప్పుడు కంటిన్యూస్లీ 3 floors వరకు ఎక్కాలి. మొత్తాన్ని బాగా చేంజ్ అయినట్టు కదా. కలర్ కూడా, హెల్త్ అంతా సెట్ అయిందండి? ఓకే. ఈ డైట్ చేయాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు చెప్పండి? నేను ఇంకా చాలా మంది తీసుకొచ్చి జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చి జాయిన్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఎంత ఉన్నారేంటి? వాళ్ళు 120 ఉన్నారు. ఇప్పుడు నేను ఇవాళ ఫోన్ చేసిన మా ఫ్రెండ్కి 2nd month 107, 108 అన్నాడు. అంటే 2 monthsలో 10 to 12 kgs దిగిన అన్నాడు. సో వాళ్ళ మదర్ కూడా వస్తా అని చెప్తే, సరే ఒకసారి సార్ని ఎప్పుడు ఫ్రీ ఉంటాడో కనుక్కొని చెప్తా అని చెప్పి వచ్చిన. సో బాగుంది అయితే. మొత్తానికి కంటిన్యూ చేస్తారు కదా? డెఫినెట్లీ. ఆయన మీరు అనుకున్న మీ టార్గెట్ కదా, ఆయన టార్గెట్ కాదు కదా, మీది కదా. ఈ టార్గెట్ 90కి ఎప్పటికి రీచ్ చేస్తారండి? 100 days. ఇంకో 100 days మొత్తం కలిపి. రైట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ నెక్స్ట్ ఇంకో 20 kgs తగ్గించేద్దాం. 50 kgs కంపల్సరీ మనం మీట్ అవుదాం. షూర్. థ్యాంక్ యూ.